తిరుపతిలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి స్టేజిపైనే కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అధికారులు వెంటనే ఆయనను సంరక్షించి వైద్య సహాయం అందించారు. తిరుపతిలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా అయితే ఒక్కసారిగా కళ్లు తిరిగి స్టేజిపైనే కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అధికారులు వెంటనే ఆయనను సంరక్షించి వైద్య సహాయం అందించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, ఇప్పుడు అక్కడ పరిస్థితి అతనితో ఎలా ఉందనుకోవచ్చు? జైకా అయితే పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కూడా ఇవాళ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా అసాసం కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఆనం నారాయణ రెడ్డి కూడా ఇన్ఛార్జ్ మంత్రుల నేపథ్యంలో కూడా తిరుపతిలో కూడా వేడుకల్లో పాల్గొన్న నేపథ్యంలో కూడా ఆయన కొద్దిగా అస్వస్థతకు గురైన నేపథ్యంలో భద్రతా సిబ్బంది కూడా కొద్దిగా చాకచక్యంగా కూడా వ్యవహరించి కూడా ఎటువంటి ప్రమాదకరమైన ఘటన కూడా జరగకుండా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన దాదాపు గంట పైగా కూడా ఆయన స్వాతంత్రం 81 స్వాతంత్రం సంబంధించి కూడా ఆయన ఆయన ఒక స్పీచ్ ను కూడా ప్రజలకి ఉద్దేశించి కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా కూడా బీపీ డౌన్ అవుతున్న నేపథ్యంలో కూడా వ్యక్తిగత సిబ్బంది కూడా చాకచక్యంగా కూడా వ్యవహరించి కూడా ఆయన కొద్దిగా పక్కకి కూర్చోబెట్టడం జరిగింది. ఏదైతే వైద్య సిబ్బంది కూడా వెంటనే కూడా హుటాహుటిన కూడా వైద్య సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని కూడా ఎటువంటి ప్రమాద సంఘటన కూడా జరగలేదు. సో మంత్రి పరంగా కూడా అన్ని కోణాల్లో కూడా వాళ్ళు పరీక్షించడం జరిగింది. మంత్రి కూడా కాసేపు విశ్రాంతి తీసుకొని కూడా మళ్ళీ కూడా ఆయన పాల్గొనడం జరిగింది. దేవిక, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.